ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇవాళ 552 కోట్ల రూపాయలు బిజినెస్ ఆపర్చునిటీ అనేది మీకు తెలియడం కోసం ఈ వీడియో చేస్తున్నాము. సో మనం ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తున్న 552 కోట్ల 38,60,750 రూపాయలు అనేది ఎలా సంపాదించుకోవచ్చు అనేది మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ అనేది ఉంది. సో కంపెనీ పేరు వచ్చేసరికి ద్రావిణ మార్కెటింగ్ సర్వీసెస్. ఈ కంపెనీ మన ఇండియాదే, పక్కా తెలంగాణ కంపెనీ. సో ఈ కంపెనీ వాళ్ళు మనకు అందరికి కూడా ఇన్కమ్ ఆపర్చునిటీ అనేది కల్పించడం జరుగుతుంది. ఏ ఏజ్ వాళ్ళైనా సరే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ కంపెనీకి లీగల్ డాక్యుమెంట్స్ అనేది కూడా ఉన్నాయి. సో ఎంసీఏ సర్టిఫికేటు, పాన్ కార్డు ఇవన్నీ కూడా కంపెనీకి ఉన్నాయి. కమింగ్ సూన్ ఏంటంటే జిఎస్టీ కూడా వస్తుంది వాళ్ళకు. సో కంపెనీ లీగాలిటీస్ అనేది అసలు నిజమా కాదా అనేది ఒకసారి మనం చూద్దాం. ఈ సైట్ గురించి అందరికీ తెలుసండి. mca.gov.in అనే సైట్లో మనం వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం వెళ్ళిన తర్వాత మనకు ఎల్ఎల్పి సర్వీసెస్లో వెళ్ళిన తర్వాత చెక్ ఎల్ఎల్పి నేమ్ అనేది ఉంటుంది. ఇక్కడ ద్రావిణ మార్కెటింగ్ సర్వీసెస్ ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కంపెనీ పేరు అది మీరు కనుక టైప్ చేస్తే ఇక్కడ వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కూడా మీకు ఇక్కడ చూసుకోవచ్చు. డేట్, ఇన్కార్పొరేషన్ డేట్ అంటే వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్న డేట్, అంటే ఎప్పుడు స్టార్ట్ అయిన డేట్ కూడా మనకి ఇక్కడ వాళ్ళకి చూపిస్తుంది సైట్. అలానే మనకు ఇంకోటి వీళ్ళ ప్రొఫైల్ కూడా కావాలంటే చిన్న ఒక ప్రొఫైల్ వాళ్ళు కావాలనుకుంటే quickcompany.in అనేది సైట్లో వెళ్తే మనకు ద్రావిణ మార్కెటింగ్ సర్వీసెస్ లిమిటెడ్ ఎల్ఎల్పి అనేది ఒకటి వస్తుంది. ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ ఎక్కడ ఉంది ఏంటిది, ఇక్కడ అడ్రస్ కూడా ఇవ్వడం, కంపెనీ అడ్రస్ కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఇక్కడ బైపాస్ రోడ్, జగిత్యాల, కరీంనగర్ అని చెప్పేసి. సో వీటికి సంబంధించిన అంటే ఇప్పుడు కంపెనీ ఏ పొజిషన్లో ఉంటాయి, స్టాటస్లో అంటే యాక్టివ్లో ఉంది, ఇన్యాక్టివ్లో ఉంది కూడా మనకి ఇక్కడ తెలుస్తుంది. సిన్ నెంబర్ కూడా మనకి అలాట్మెంట్ అవ్వడం జరిగింది. కంపెనీ కూడా రీసెంట్గా స్టార్ట్ చేయడం అనేది ఉంది. ఇప్పుడు ప్రీ లాంచింగ్లో ఉంది కంపెనీ. డిసెంబర్ 29, 2020 నాడు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది తెలంగాణ స్టేట్. సో కంపెనీ వచ్చేసరికి డైరెక్టర్స్ ఇద్దరే ఉన్నారు కంపెనీస్ కూడా. సో ఇక్కడ వాళ్ళిద్దరి పేర్లు కూడా మనకి ఇక్కడ కనపడడం అని చూడొచ్చు మనం. ఇది ఫ్రెండ్స్ ద్రావిణ మార్కెటింగ్ సర్వీసెస్ వాళ్ళ డాక్యుమెంటేషన్, లీగల్ డాక్యుమెంటేషన్స్ ఇవి. నెక్స్ట్ చూసుకుంటే కంపెనీకి ఇప్పుడు మనకి స్టేట్ హెడ్, రీజనల్ హెడ్ అండ్ డిస్ట్రిక్ట్ హెడ్స్ అనేది రిక్రూట్మెంట్ అనేది ప్రాసెస్ స్టార్ట్ చేసింది. స్టేట్ హెడ్ అంటే మనకి ఏ స్టేట్ అయినా తీసుకోవచ్చు. తెలంగాణ ఆల్రెడీ బుక్ అయింది. ఆంధ్రప్రదేశ్ కానీ, మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ ఇలా ఇండియా మొత్తంలో అన్ని స్టేట్స్ అనేది ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు మనకి అదృష్టం ఏంటి అంటే మనం ఏ స్టేట్ అయినా మనము స్టేట్ హెడ్గా ఉండి మనం ఇంకా ఎర్నింగ్స్ అనేది ఎక్కువ చేసుకోవచ్చు. సో ఒక స్టేట్కి వచ్చేసరికి మనకు 2 నుంచి 3,50,000 లాగా మనకు కంపెనీ తీసుకుంటుంది. సో ఇక్కడ మనకి సపోజ్ ఏపీ ఉందనుకోండి, అంటే ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం ఎగ్జాంపుల్. ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి 2 లక్షల రూపాయలు ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏమో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ప్రతి అప్లికేషన్ మీద వాళ్ళకి 20 రూపీస్ అనేది పే చేయడం జరుగుతుంది ఆల్ ఓవర్ స్టేట్ మీద. ఆఫ్టర్ దట్ అంటే వాళ్ళ ప్రిన్సిపల్ అమౌంట్ అంటే 2 లక్షల రూపాయలు వచ్చిన తర్వాత ఆఫ్టర్ దట్ వాళ్ళకి ప్రతి అప్లికేషన్ మీద మనకు 3 రూపాయల చొప్పున కంపెనీ అనేది పే చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ 3 రూపాయలే కదా అని అనుకుంటారు. ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. మనం ఇక్కడ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో మనకి 13 డిస్ట్రిక్ట్స్ మాత్రం ఉన్నాయి. 13 డిస్ట్రిక్ట్లో వచ్చేసరికి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 3,000 అప్లికేషన్స్ వచ్చినా కానీ మనకు టోటల్ ఈ డిస్ట్రిక్ట్స్ కలిపి 39,000 అప్లికేషన్స్ వచ్చాయి. అలానే 39,000 ఇంటూ 3 రూపీస్ చొప్పున చేసుకున్న 1,17,000 రూపాయలు అనేది నెలసరి ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ప్రతి నెల మనకి ఈ ఇన్కమ్ అనేది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. మనం ఇంకా డెవలప్ చేసుకుంటే మనకు 5,000 కానీ 10,000 కానీ 20,000 అప్లికేషన్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది ఫ్రెండ్స్. సో ఇది మంచి ఆపర్చునిటీ. ఇప్పుడు ఖాళీగా ఉంది, ఆంధ్రప్రదేశ్ కూడా ఖాళీగా ఉంది, కర్ణాటక ఖాళీ ఉంది, మహారాష్ట్ర ఖాళీ ఉంది. ఆల్రెడీ అన్ని స్టేట్స్ కూడా ఖాళీగానే ఉన్నాయి. కాబట్టి మన దగ్గర అమౌంట్ అనేది ఉంటే మనం స్టేట్ హెడ్ అనేది తీసుకుని మన ఎర్నింగ్స్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మన దగ్గర 2 లక్షలు ఇవ్వండి,
నేను ఒక తక్కువ అమౌంట్ ఉంది అనుకున్న వాళ్ళకి 1,25,000 తీసుకుంటే మనము ఒక 3 డిస్ట్రిక్ట్స్ ఏపీలో కానీ, కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ ఎక్కడైనా సరే, లేదా తెలంగాణలో సరే, మీరు ఒక 3 డిస్ట్రిక్ట్స్ అనేది మీరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనుకోండి, ప్రతి అప్లికేషన్ మీద వాళ్ళకి 10 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మనకి ఎగ్జాంపుల్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకు 3,000 అప్లికేషన్స్ వస్తాయి. 3,000 ఇంటూ 3 రూపాయలు చొప్పున తీసుకుంటే మనకి 3 రూపాయలు కాదు, 3 డిస్ట్రిక్ట్స్ తీసుకుంటే 9,000 అప్లికేషన్స్ వచ్చాయి. సో మనకి 9,000 ఇంటూ 10 రూపాయలు చొప్పున తీసుకుంటే 90,000 రూపాయలు పర్ మంత్ ఇన్కమ్ అనేది మనం తీసుకోవచ్చు. ఇది చాలా చాలా మంచి ఆపర్చునిటీ. రీజనల్ డిస్ట్రిక్ట్స్ అనేది ఆల్రెడీ మనకు తెలంగాణ బుక్ అయింది, కానీ ఇంకా డిస్ట్రిక్ట్స్ అనేది ఎక్కడ కూడా మనకి రిజిస్ట్రేషన్స్ అనేది తీసుకోలేదు. సో తెలంగాణలో ఉన్న వాళ్ళు, ఆంధ్రలో ఉన్న వాళ్ళు కూడా తెలంగాణలో తీసుకోవచ్చు, తెలంగాణ ఉన్న వాళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా మనకు డిస్ట్రిక్ట్స్ అనేది రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. చాలా తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభాలు సంపాదించుకునే అవకాశం అనేది ద్రావిడ మార్కెటింగ్ సర్వీసెస్ కంపెనీ వాళ్ళు మనకు అవకాశం ఇస్తున్నారు. మీరు ఇంకా వర్క్ చేసుకోవాలి, మీరు ఇంకా వర్క్ చేసుకున్నారనుకోండి, యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వాట్సాప్ ద్వారా మీరు వర్క్ చేసుకుంటే మనకు ఈ అప్లికేషన్స్ అనేది ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు 5,000, 10,000 అప్లికేషన్స్ అనేది పర్ డిస్ట్రిక్ట్స్ మీద మనకు ఈజీగా సంపాదించుకోవచ్చు. సో అప్లికేషన్స్ పెరిగినాయి అనుకోండి, అమౌంట్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో ఈ అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అలానే మనకు 1,25,000 కూడా ఇవ్వండి, ఇంకా తక్కువ ఉందండి, ఇంకా కావాలనుకుంటే ఏదైనా ఒక డిస్ట్రిక్ట్ అనేది మనం తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఒక డిస్ట్రిక్ట్ వచ్చేసరికి మనకు 35,000 రూపీస్ అండి. మీరు తెలంగాణలోనే తీసుకోవచ్చు డిస్ట్రిక్ట్స్, లేదా ఆంధ్రప్రదేశ్లోనే తీసుకోవచ్చు, లేదా కర్ణాటక వైపు అయినా తీసుకోవచ్చు, లేదా మహారాష్ట్ర వైపు అయినా మీరు తీసుకోవచ్చు, లేదా ఎక్కడైనా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ డిస్ట్రిక్ట్స్ అనేది అన్ని ఇండియా వైడ్గా అన్నీ కూడా ఓపెన్ చేసే ఉన్నాయి, ఇంకా రిజిస్ట్రేషన్స్ అనేది కాలేదు డిస్ట్రిక్ట్స్. సో మనకి ఎక్కడైతే టీం ఉంది, సర్కిల్ ఉంది, మనం బిజినెస్ బాగా అవుతుంది అనుకున్నప్పుడు మనకు ఆ డిస్ట్రిక్ట్స్ మనం 35,000 రూపీస్ మనం తీసుకుంటే 100% ఇన్కమ్ అనేది చాలా పెద్ద అమౌంట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డిస్ట్రిక్ట్ వచ్చేసరికి 3,000 అప్లికేషన్స్ వస్తున్నాయి. మనకు 3,000 ఇంటూ 10 రూపీస్ చొప్పున తీసుకుంటే 30,000 రూపీస్ పర్ మంత్ అండి. సింపుల్ బిజినెస్ అండి. మీరు పెట్టిన అమౌంట్ అనేది 1 or 2 months వచ్చేస్తాయి, ఆటోమేటిక్గా మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి కూడా పెరుగుతాయి. సో మనకు పెద్ద పెద్ద అమౌంట్లు అనేవి కూడా ఈజీగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మనం వర్క్ చేసుకుని టీం డెవలప్ చేసుకున్నాం అనుకోండి, 1 lakh తీసుకునే అవకాశం కూడా ఉంటుంది పర్ డిస్ట్రిక్ట్స్ మీద. సో ఇలాంటి అవకాశం అనేది మనకి ద్రావిడ మార్కెటింగ్ సర్వీసెస్ అనేది ప్రతి ఒక్కరికి కూడా అవకాశం అనేది ఇస్తుంది. సో ఇలాంటి అవకాశం అనేది మనం ఫస్ట్ యూజ్ చేసుకుంటే మనం కూర్చున్న చోటనే మన ఇన్కమ్ అనేది సంపాదించుకునే అవకాశం ఉంటుంది.